తీసుకువచ్చిన డోజ్ సంస్థకు ఆదిలోనే సవాళ్లు ఎదురయ్యాయి. చట్టరీత్యా డోజ్ సంస్థ చెల్లదంటూ ది అమెరికన్ ఫెడరేషన్ ఆఫ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ సంఘం కోర్టులో పిటిషన్ వేసింది. డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ డొనాల్డ్ ట్రంప్ కార్యవర్గం తొలిసారిగా ఏర్పాటు చేసిన సంస్థ ఇది. అటు అమెరికా 47వ అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేశారో లేదో, ఇటు డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీకి న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యాయి. ట్రంప్ ప్రమాణ స్వీకారం ముగిసిన కొన్ని నిమిషాల్లోనే డోజ్ పై తొలి దావా దాఖలైంది. డోజ్ ఏర్పాటును సవాల్ చేస్తూ ది అమెరికన్ ఫెడరేషన్ ఆఫ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ న్యాయస్థానంలో పిటిషన్ వేసింది. ది అమెరికన్ ఫెడరేషన్ ఆఫ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే చిన్నా చితక సంస్థ కాదు, అమెరికాలోనే అతి పెద్ద ఉద్యోగ సంఘం. రోజువారీ అమెరికన్ల ప్రయోజనాల కోసం పనిచేయని వారు డోజ్లో సభ్యులుగా ఉన్నారని ది అమెరికన్ ఫెడరేషన్ ఆఫ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆరోపించింది. మరోవైపు డోజ్ను ఏర్పాటు చేస్తూ డొనాల్డ్ ట్రంప్ సర్కార్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ను జారీ చేసింది. ప్రభుత్వ పనితీరును మెరుగుపరచడం, ఫెడరల్ టెక్నాలజీ సాఫ్ట్వేర్లను ఆధునీకరించడంతో పాటు అనేక అంశాలు ఇందులో ఉన్నాయి. దీనికి అపర కుబేరుడు టెస్లా కంపెనీ అధినేత ఎలన్ మస్క్ ను అధ్యక్షుడిగా అధికారికంగా ట్రంప్ ప్రకటించారు. అంతేకాదు, డోజ్ సంస్థకు సభ్యులను కూడా ట్రంప్ కేటాయించారు. ఇదిలా ఉంటే ట్రంప్ కార్యవర్గంలో కీలకమైన డోజ్ బాధ్యతల నుండి ప్రవాస భారతీయుడు వివేక్ రామస్వామి తాజాగా వైదొలిగారు. డోజ్కు సంబంధించి ఇదొక విశేషం. అయితే ఓహియో రాష్ట్ర గవర్నర్గా పోటీ చేయడానికి డోజ్ సంస్థ నుండి వివేక్ రామస్వామి వైదొలిగినట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఓహియో గవర్నర్ ఎన్నికలు వచ్చే ఏడాది నవంబర్లో జరగనున్నాయి. వివేక్ రామస్వామి కూడా భారతీయ మూలాలున్న యువకుడు. ఆయన పూర్తి పేరు వివేక్ గణపతి రామస్వామి. వివేక్ రామస్వామిది కేరళలోని పాలక్కడ్లో సెటిల్ అయిన తమిళ కుటుంబం. పాలక్కడ్ నుండి అమెరికాకు వివేక్ రామస్వామి కుటుంబం వలస వెళ్ళింది. వివేక్ రామస్వామి మౌలికంగా వ్యాపారవేత్త కాగా క్యాంపస్ వెంచర్స్ నెట్వర్క్ పేరుతో ఒక సోషల్ నెట్వర్కింగ్ వెబ్సైట్ కు వివేక్ రామస్వామి సహ వ్యవస్థాపకుడు. ఎంటర్‌ప్రీనర్‌లో భాగంగా 2014లో రోమ్ విండ్ సైన్సెస్ పేరుతో ఒక బయోటెక్నాలజీ ఫర్మ్ను వివేక్ రామస్వామి ఏర్పాటు చేశారు. అమెరికా ఫార్మాన్యూటికల్ రంగంలో రోమ్ విండ్ సైన్సెస్ కు గుడ్ విల్ ఉంది. 2021 వరకు ఈ రోమ్ విండ్ సైన్సెస్ కు సీఈఓగా వివేక్ రామస్వామి పనిచేశారు. అదే ఏడాది సీఈఓ పదవి నుండి వివేక్ రామస్వామి వైదొలిగారు. రోమ్ విండ్ సైన్సెస్ సీఈఓ పదవికి రాజీనామా చేసిన తర్వాత వివేక్ రామస్వామి రిపబ్లికన్ పార్టీ రాజకీయాల్లో చురుకుగా పాల్గొనడం ప్రారంభించారు. నాటి డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల ప్రచారంలో కూడా వివేక్ రామస్వామి పాల్గొన్నారు. అనేక విషయాలపై స్థిరమైన అభిప్రాయాలున్న నేతగా వివేక్ రామస్వామికి అమెరికా సమాజంలో గుర్తింపు ఉంది. రష్యా యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్కు జో బైడెన్ ప్రభుత్వం ఇటు ఆర్థికంగాను అటు ఆయుధాల పరంగాను ఎక్కువ సాయం అందిస్తోందని వివేక్ రామస్వామి గతంలో తీవ్ర విమర్శలు చేశారు. అమెరికా ప్రజల ప్రయోజనాలను పణంగా పెట్టి ఉక్రెయిన్కు చేయాల్సిన దానికంటే బైడెన్ ప్రభుత్వం ఎక్కువ సాయం చేయడం సమంజసం కాదని వివేక్ రామస్వామి తెగేసి చెప్పారు. అంతేకాదు, ఒక దశలో రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్షుడిగా పోటీ చేయడానికి కూడా ఆయన ఆసక్తి చూపారు. అంతేకాదు, అధ్యక్షుడిగా పోటీ చేయడానికి అవకాశం దొరక్కపోతే ఉపాధ్యక్షుడిగా ఆయన బరిలోకి దిగడానికి రామస్వామి రెడీ అవుతున్నారన్న ప్రచారం కూడా అమెరికా రాజకీయ వర్గాల్లో జోరందుకుంది. అయితే వివేక్ రామస్వామికి అధ్యక్ష పదవికి పోటీ చేసే అవకాశం లభించలేదు. ఈ అవకాశం డొనాల్డ్ ట్రంప్ కు దక్కింది. అంతేకాదు, ఉపాధ్యక్షుడిగా పోటీ చేసే అవకాశం కూడా లభించలేదు. రిపబ్లికన్ పార్టీ తరపున ఉపాధ్యక్షుడిగా పోటీ చేసే అవకాశం తెలుగువారి అల్లుడైన జేడీ వాన్స్ కు దక్కింది. అయినప్పటికీ కిందటేడాది నవంబర్లో జరిగిన ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరపున వివేక్ రామస్వామి ప్రచారం చేశారు. డొనాల్డ్ ట్రంప్ కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఒక్క మాటలో చెప్పాలంటే ట్రంప్ విజయంలో కీలక పాత్ర పోషించారు వివేక్ రామస్వామి.